అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇన్సైడ్ విజువల్స్ రేవంత్ రెడ్డికి నాగార్జున సన్మానం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇన్సైడ్ దృశ్యాలు డెఫినెట్ గా ఇది ఒక అద్భుత దృశ్యం అని చెప్పొచ్చు. లోపల ఏం జరుగుతుందనేది వెంకటేష్ సన్మానం చేస్తున్నారు, పరిచయం జరుగుతోంది, పరిచయ కార్యక్రమం అన్నట్టుగా ఇక్కడ మనం చూడాలి దీన్ని. సో అక్కడ భేటీ ప్రారంభమైంది, దిల్ రాజు కూర్చున్నారు, పక్కనే డీజీపీ జితేందర్ ఉన్నారు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పక్కనే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఉన్నారు. భేటీ ప్రారంభమైంది, చాలా కీలకంగా మారుతున్నాయి అక్కడ అంశాలన్నీ కూడా. ఏం జరుగుతుంది చర్చ అనే విషయం పైన. తెలంగాణ బెనిఫిట్ షోలు ఉండవంటూ రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా చెప్పేశారు. ఎస్, మనం చూడొచ్చు. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ రాఘవేందర్ రావు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు, డీజీపీ మాజీ డీజీపీ రవిగుప్తా అక్కడే ఉన్నారు, నాగార్జున, మురళీమోహన్, వెంకటేష్ అందరూ కూడా కూర్చున్నారు. కిరణ్ అబ్బవరం బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నారు మనకి, రవిశంకర్, హరీష్ శంకర్, ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. రైట్, ఎస్ చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది చర్చ. శివబాలాజీ, బోయపాటి, చాలా మంది సినీ ప్రముఖులు, సుమారుగా 50కి పైగా మంది, వంశీ పైడిపాల్, అనిల్ రావుపిడి, రవిశంకర్, మైత్రి మూవీస్ టీమ్, తర్వాత ఎస్ కొట్టాల శివ, ఎస్ రోహిన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత కిరణ్ అబ్బవరం, వేణు బల్గ మూవీ డైరెక్టర్ వేణు కూడా పాల్గొన్నారు. ఎస్, ఒకసారి మనం మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బెనిఫిట్ షోలు ఉండవంటున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నామంటూ రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్లో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్లో కూడా ఇవే వ్యాఖ్యలు కొనసాగాయి. సో చాలా క్లియర్గా చెప్పారు ఆయన, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో మాట వెనక్కి తీసుకునే అవకాశం లేదు, తప్పకుండా కూడా మేము అవి అమలు చేయాల్సిందే, ప్రజలకు తేల్చి చెప్పాము. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి ఉండవన్నట్టుగా చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. కానీ ఎలక్షన్ రిజల్ట్ లాంటిదే రిలీజ్ కూడా మాకు అవకాశం కల్పించాలి అంటూ కూడా మురళీమోహన్ కోరినట్టు తెలుస్తోంది. నాగార్జున, విక్టరీ వెంకటేష్ రేవంత్ రెడ్డికి సన్మానం చేసే దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు మీరు. సో ప్రజెంట్ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ భేటీ పైన చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. ఫైనల్ డిసిషన్ ఏమొస్తారు, ఏం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు కర్ణాటకలో బెంగళూరులో సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అక్కడ కూడా వెళ్లాల్సి ఉంది. రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంతో పాటుగా మరికొంతమంది కూడా వెళ్లాల్సిన నేపథ్యంలో ఈ భేటీ మరికొన్ని నిమిషాల్లో ముగిసే అవకాశం కనబడుతోంది. టాలీవుడ్ ప్రముఖులు అక్కడి నుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఇన్సైడ్ విజువల్స్. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అందరూ ఒకే స్క్రీన్ పైన, అది రాజకీయంగా ఉన్నటువంటి నేతలు, ప్రభుత్వం ఉన్నటువంటి కీలక వ్యక్తులతో ఒకే స్క్రీన్ పైన అందరూ కూడా కనబడడం చూస్తుంటే ఇదొక విజువల్ ఫీస్ట్, మంచి విజువల్ ఫీస్ట్గా కనబడుతోంది. ఇస్ అనిల్ రావుపుడి, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బోయపాటి శ్రీనివాస్, కిరణ్ అబ్బవరం, తర్వాత రాజేష్, బలగ మూవీ డైరెక్టర్ వేణు, అంతా సినీ ప్రముఖులు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి అందరూ కూడా వాళ్ళ మాటలు వింటున్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత వారు చాలా క్లియర్గా కొన్ని విషయాలు కూడా చెప్తున్నారు. కానీ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న విషయం పైన మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు మాత్రం 100% ఉండవు ఇక అన్నట్టుగా చాలా కరాఖండిగా తేల్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా గంటాపరంగా చెప్పారు. ఎస్, ఇన్సైడ్ విజువల్స్ చాలా ముచ్చటేస్తోంది, చాలా విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. సినీ ప్రముఖులంతా కూడా ఒకే స్క్రీన్ పైన ఈ రకంగా ప్రభుత్వంతో భేటీ కావడం చాలా ఆసక్తి రేపుతోంది. నాగార్జున సన్మానం చేసేటువంటి విషయాలు చూస్తుంటే డెఫినెట్గా పలు వివాదాలకి, పలు విషయాలకి ఫుల్ స్టాప్ అన్నట్టు అయిపోయింది. విక్టరీ వెంకటేష్ కూడా రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్నారు, పక్కనే దిల్ రాజు ఉన్నారు, డీజీపీ జితేందర్ కూడా కనబడుతున్నారు మనకు విజువల్స్లో. సో ఎస్, ఇక్కడ చూడండి, నాగార్జున సన్మానం చేశారు. నాగార్జున సన్మానం చేసిన విజువల్స్ మరోసారి మీకు చూపిస్తున్నాను. ఎందుకు పదే ఇది చూపించాల్సి వస్తుందంటే, ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రభుత్వంలోని ఒక మంత్రి నాగార్జున కుటుంబం పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వం పైన చాలా సీరియస్గా నాగార్జునట్టుగానే చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి, చాలా వార్తలు తెర మీదకి వచ్చాయి. కానీ ఈ నేపథ్యంలో నాగార్జున హాజరు కావడం, రేవంత్ రెడ్డితో ఆయన కరాచలనం చేయడం, ఆ రేవంత్ రెడ్డి కూడా ఆప్యాయంగా ఆయనతో మాట్లాడడం, షాల్వా కప్పడం అన్నీ కూడా చాలా ఆసక్తి రేపుతోంది. ఒక రకంగా విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు ఇది. నాగార్జున సన్మానం చేయడం పైన ప్రభుత్వంకి నాగార్జునకు మధ్యనటువంటి ఆ విభేదాలు ఇంతటితో కొంత కొలికి వచ్చే అవకాశం ఉంటుందా, ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఒక చర్చ సాగుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున ప్రభుత్వం పైన చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేత పైన కూడా వెంటనే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసి అటు హైకోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తీసుకొచ్చుకున్నారు. సో వెంటనే ఆ స్టేటస్ కో వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది, అప్పటికే కూల్చివేత పూర్తయిపోయింది కాబట్టి. సో ఎన్కన్వెన్షన్ కూల్చివేత నుంచి మొదలైంది నాగార్జున వర్సెస్ ప్రభుత్వంగా, ఆ తర్వాత కొండా సురేఖ వ్యాఖ్యలతో మరింతగా
అగ్గికి వాయువు తోడనట్టుగా మరింతగా కూడా ఒక ఆగ్రహం మరింతగా పెరిగే విధంగా ఆయనకు జరిగిన సిచ్యువేషన్ కనబడింది. సో ముందుగా రేవంత్ రెడ్డికి శాల్వా కప్పి సన్మానం చేశారు. ఆయన తర్వాత బట్టి విక్రమార్కకి నమస్కరించారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా ఆయన నమస్కారం చేశారు. తర్వాత అక్కడ నుంచి విక్టరీ వెంకటేష్ కూడా చేశారు. పక్కన బాక్స్ కనబడుతోంది. మురళీమోహన్ కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా సన్మానం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం మనం. ఎస్, చాలా విజువల్ ఫీస్ట్ ఇది. దిల్ రాజు నేతృత్వంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల కాలంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సినీ ప్రముఖుల్ని మొత్తాన్ని తీసుకువెళ్ళి సుమారుగా 50 మందికి పైగా అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆయన భేటీకి హాజరవ్వడం చూస్తున్నాం మనం. చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది ఈ భేటీ అనేది. ఈ భేటీకి సంబంధించి కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సురేష్ బాబు మాట్లాడిన విషయాలు చూస్తుంటే చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు కృషి వల్లే ఈరోజు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నిలదొక్కగలిగింది. చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ మారడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఇక్కడికి మారింది. డెఫినెట్గా మీ భరోసా మాకు ఉండాలి, మీరు సపోర్ట్ నాకు చేయాలంటూ కూడా సురేష్ బాబు అడిగినట్టు తెలుస్తోంది. సురేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు మురళీమోహన్ కూడా ఎలక్షన్ రిజల్ట్ లాంటిదే సినిమా రిలీజ్ అంటే కూడా. సో ఈ నేపథ్యంలో మీ సహకారం భరోసా తప్పనిసరిగా ఉండాల్సింది. అయితే ప్రతిపక్షాలు అయితే ఈ భేటీకి సంబంధించి అనేక రకాలుగా కొన్ని విమర్శలు చేస్తున్నాయి. కావాలనే పంతం నెగ్గించుకుంటున్నారు, తనని సినీ పరిశ్రమ పట్టించుకోవడం లేని చెప్పి కావాలనే దొరికిన వారికి దొరికినట్టుగా ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తూ పోతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని ఇరికాటులో పెట్టడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకసారిగా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్ అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే కేవలం పుష్ప 2 తొక్కిసలాటకు సంబంధించి ఘటన పదే మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇతర విషయాల గురించి మాట్లాడలేదు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలను కూడా మండిపడుతున్నాయి. వాంకిడి ఘటనలో గిరిజన బాలిక శైలజ మృతి పైన, ఆ తర్వాత తాండూర్ ఫుడ్ పాయిజన్ ఘటన పైన, మంతన్లో మరొక ఫుడ్ పాయిజన్ సంబంధించి ఘటన పైన, పలు ఘటనల పైన ఎందుకు మాట్లాడేటువంటి ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడలేదు, రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడం లేదు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి మాట్లాడడం లేదు, చాలా మంది మరణించినా మాట్లాడడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి కావాలని అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపి అటెన్షన్ డ్రాగ్ చేసే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధులు సచిన్, రవిచంద్ర, మధులు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడానికి. ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఎటువంటి చర్చ కొనసాగుతోంది? సినీ ప్రముఖులంతా కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయి పరిచయం చేసుకుంటూ వారికి రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్నారు. అయితే మొదట్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత బేసిక్గా ఎటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. గతంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సంఘటన జరిగినా, లేదంటే బర్త్డే వేడుకలు ఉన్నా, ఇంకేదైనా ఫంక్షన్స్ లాంటి జరిగినా కూడా తరచుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి సీఎంని కానీ ముఖ్యంగా కేటీఆర్ని భేటీ అయ్యి వారంతా సన్మానం చేసేవారు, కలిసి వెళ్ళేవారు, కొన్ని విషయాలపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఏడాది తర్వాత నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఆయనకి సన్మానం చేశారు. ఏడాది తర్వాత నిన్నే సీఎం అయ్యారా, ఈ రోజే కలుస్తారన్నట్టుగా వారు అక్కడ కొంత సిచ్యువేషన్ కనబడుతోంది, ఆ చర్చ కొనసాగుతోంది. సో ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమాలపైన, ఈ పరిచయ కార్యక్రమాలపైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? మధు, అప్డేట్స్ ఏంటి? రైట్, ఈ సన్మాన కార్యక్రమాలపైన డెఫినెట్గా ప్రతిపక్షాలు వాళ్ళు డెఫినెట్గా ప్రతిపక్షాలు అంటే విమర్శలకే చేస్తూ ఉంటాయి. విమర్శించే అవకాశం మళ్ళీ కనబడుతోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పైన అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా, కేవలం సినిమా నేపథ్య సమస్య అన్నట్టుగా కావాలని రాద్ధాంతం చేస్తూ కుట్ర చేసి సినిమా ఇండస్ట్రీని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి ఏకదాటి తీసుకొచ్చి ఒక ఆధిపత్యం చలాయిస్తున్నారంటూ పంతం నెగ్గించుకున్నారంటూ కూడా విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి మధు దగ్గర వెళ్తాం. మధు, ఈ సన్మాన కార్యక్రమాలు, ఈ పరిచయ కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి? రైట్, మరి వినిపిస్తోందా? ఈ విజువల్స్ పైన, ఈ సన్మాన కార్యక్రమాల పైన రియాక్షన్స్ ఏంటి ప్రతిపక్షాలవి? ఎగ్జాక్ట్లీ, ఇంకా ఎవరు రెస్పాండ్ కాలేదు ప్రతిపక్షాలు. భేటీ ముగిసిన తర్వాత మేబీ ప్రతిపక్షాలు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అంతకంటే ముందు మాత్రం కాంగ్రెసే కావాలని కక్షపూరితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందనేటువంటి వెర్షన్ వినిపించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనేటువంటి వెర్షన్ గతంలో వినిపించారు. మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, తర్వాత అటు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత లక్ష్మణ్, డీకే అరుణ, వీళ్ళంతా వాళ్ళ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఈ రోజు సంబంధించినటువంటి అంశం ఇంకా భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే భేటీ ముగిసిపోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం చాలా సంవత్సరాల తర్వాత దాదాపు సినీ ఇండస్ట్రీతో ఇలాంటి భేటీ జరిగినటువంటి ఇన్సిడెంట్ కనిపిస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ భేటీ ఇది. నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణ
సినీ ఇండస్ట్రీ పైన వ్యవహరిస్తుంది అనేటువంటి చర్చ ఉంది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ దానికే ముఖ్యమంత్రి ఈరోజు సినీ ప్రముఖులతో భేటీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తా ఉంది, లోపల ఏం చర్చ జరిగింది, వాళ్ళు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ముందు ఏ అంశాలను ప్రస్తావనకు పెట్టారు, ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి ఏం తీసుకున్నారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొద్ది కామన్ మ్యాన్ వాయిస్ వాల్మీకి ఆయన సినీ కొత్త సినిమాలకు రిలీజ్ అయ్యే సినిమాలకు రేట్లు పెంచొద్దు, ప్రభుత్వం అనుమతి ఇవ్వద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత కొద్దిమంది ఓయూ జాక్ లీడర్స్ వచ్చారు. ఓయూ జాక్ సంబంధించినటువంటి లీడర్స్ వాళ్ళ వెర్షన్ కూడా వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు సినీ ప్రముఖుల్లో అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్, ఈ కేసులో A11 గా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి లోపల ఉన్నారు, ముఖ్యమంత్రితో భేటీ అవుతా ఉన్నారు. అది కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు వాళ్ళ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓయూ జేఏసీకి సంబంధించిన సినీ ప్రముఖులు ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సినీ ప్రొడ్యూసర్ చాలా ఫేమస్ పర్సనాలిటీ. సో ఆయన వస్తే కేసు నీరు గారిపోయే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి గతంలో దీనిపైన చర్చ జరిగింది. ఎందుకంటే శ్రీతేజ్ను పరామర్శించడానికే అనుమతి తీసుకొని పరామర్శించినటువంటి అల్లు అరవింద్ కానీ ఇక్కడ ముఖ్యమంత్రినే కలుస్తూ ఉన్నారు, డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రినే. ఈరోజు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. అలాంటి పర్సన్ని కలుస్తున్న నేపథ్యంలో మరి కేసు నీరు గారిపోదా, కేసు పైన ప్రభావం పడదా, కేసును పోలీసులు డైల్యూట్ చేసే అవకాశం ఉంటుంది, లైట్ తీసుకునే అవకాశం లీడర్లు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఓవరాల్ గా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, సినీ ప్రముఖులు ఏం అడిగారు ముఖ్యమంత్రి ఏ హామీ ఇచ్చారు, ఏం భరోసా ఇచ్చారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. అయితే కలిసినటువంటి వాళ్ళలో ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే కలిసినటువంటి వాళ్ళలో డైరెక్టర్స్ కావచ్చు, రాఘవేందర్ రావు వీళ్ళంతా కూడా దిల్ రాజును FDC చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామంటూ సినీ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది, ముఖ్యమంత్రి ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్, చాలా లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు. ప్రపంచంలోనే ఫిలిం ఇండస్ట్రీకి ఒక హబ్ గా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నామంటూ నాగార్జున ముఖ్యమంత్రితో చెప్పడము, ఈ అన్ని అంశాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. తర్వాత చిన్న విషయాలు పట్టించుకోవద్దు అనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి విన్నవించినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం ఇండస్ట్రీ పెద్దలకు చెప్పిన సీఎం ఇలాంటి వార్తా కథనాలు బయటకు వస్తా ఉన్నాయంటే నిజంగా బెనిఫిట్ షోలు ఇక్కడ నుంచి తెలంగాణలో ఉండేటువంటి అవకాశం లేదు. టికెట్ల రేట్ల విషయంలో క్లారిటీ రావాల్సినటువంటి ఆలస్యం ఉంది. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫంక్షన్ ఫస్ట్ డే ఉంటుంది అనేటువంటిది మురళీమోహన్ చెప్పే ప్రయత్నం చేశారు. మధు, ఇక్కడ నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే శాల్వా కప్పి సన్మానం చేసేటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రెండ్ అవడం స్టార్ట్ అయిపోయాయి. అంటే ఈ దెబ్బతో ప్రభుత్వం వర్సెస్ నాగార్జునగా కొనసాగుతున్నటువంటి కొన్ని వివాదాలు, ఒకటి ఇన్కన్వెన్షన్, ఆ తర్వాత కొండా సురేఖ వ్యాఖ్యలు, దీనికి సంబంధించి ఏమైనా కొలిక్కి వచ్చి కొంత ఆ డిస్కషన్ కొంత డిస్ప్యూట్స్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్ గా ఉంటారంటూ సినీ పెద్దలతో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. లోపల ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతల విషయంలో చాలా సీరియస్ గా ఉంటాం. ముఖ్యంగా బౌన్సర్ల విషయంలో ప్రభుత్వం ఇక్కడ నుంచి కఠినంగా ఉంటుంది. అభిమానులను కంట్రోల్ చేసేటువంటి విధానం పద్ధతి ప్రకారం జరగాలి. బౌన్సర్లు ఉన్నారు కానీ సినీ అభిమానుల్ని నెట్టివేయడము, తోసివేయడము, వాళ్ళందరిపైన దురుసుగా ప్రవర్తించడం కనుక ఇక్కడ నుంచి ఉంటే వాటిపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. లోపల సినీ సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలకు బౌన్సర్లను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సినీ పెద్దలదే, ఆ సెలబ్రిటీలదే అనేటువంటిది కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రైజింగ్ ఇండస్ట్రీలో రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఇక్కడ ఎకో టూరిజం ఉంది, తర్వాత టెంపుల్ టూరిజం ఉంది. ఇలాంటి టూరిజానికి సినిమా ఇండస్ట్రీ సహకరించాలి, సినిమా ఇండస్ట్రీ పెద్దలు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారంటే సినిమాల రూపంలో కావచ్చు, ప్రమోషన్ల రూపంలో కావచ్చు, ఇక్కడున్న టూరిజం విషయంలో ప్రమోట్ చేయాలి అనేటువంటిది కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పైన తమకు నమ్మకం ఉందంటూ సినీ పెద్దలు చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ జరిగింది. అరే బంజారా బాబు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మొత్తానికి చాలా రిక్వెస్ట్ చేశారు. జరుగుతున్న సంధ్యా థియేటర్ ఘటన పైన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఇదే అంశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా భేటీలో సానుకూలమైనటువంటి అంశాలు పెద్దగా చర్చకు రాలేదు.
చాలా కరాఖండిగా ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. బెనిఫిట్ షోలు ఉండవు ఇక నుంచి, తర్వాత టికెట్ రేట్లకు సంబంధించిన విషయంలో, ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీతో ఉంది. అంటే ప్రభుత్వం గతంలో ఏదైతే అంశాన్ని ప్రస్తావించిందో అదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి సినీ పెద్దలకు మొహం మీదనే కరాఖండిగా సమావేశంలోనే చెప్పడంతో బెనిఫిట్ షోలకు తెలంగాణలో ఫుల్ స్టాప్ పడినట్టుగా. సో మరొక బ్రేకింగ్ అంతోంది. టాలీవుడ్ కి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవన్నట్టుగా కరాఖండిగా చెప్పుకొచ్చారు ఆయన. అసెంబ్లీలో చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నామంటున్నారు రేవంత్ రెడ్డి. తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు ఆయన. హీరోలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. అభిమానులను కూడా మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఇకపై నిర్వహించేటువంటి ఏ కార్యక్రమమైనా కూడా పక్కాగా అన్ని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలాగా చూసుకోవాలని చెప్పారు ఆయన. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగానే వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేరు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన సినిమా ఇండస్ట్రీ కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ రకంగా అయితే ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయో అది కూడా సినిమా రిజల్ట్స్ అలాగే ఉంటాయి. డెఫినెట్గా మీరు మాకు అవకాశం కల్పించాల్సిందే. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ప్రమోషన్ కూడా చాలా కీలకం కాబట్టి వాటికి కూడా మీరు అనుమతి కల్పించాల్సిందే. ఒకసారి మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారంతా కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ విషయంలో నన్ను ఎవరు కన్విన్స్ చేసినా కూడా నేను ఎవరి మాట వినదలుచుకోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఒక్క విషయంలో చాలా కరాఖండిగా ఉన్నారు. మిగిలిన విషయాల్లో అయితే మీరు ఎటువంటి ప్రివిలేజ్ కావాలన్నా చూద్దాం, మీరు ఇంకేదైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా, ఈ స్టూడియో నిర్మించుకోవడానికైనా కూడా దేనికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకూడదు, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఆయన. మరీ ముఖ్యంగా ఆ రోజు పుష్ప 2 ప్రీమియర్ షో జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఘటన వీడియోని చూపిస్తూ ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చూడొచ్చు, అందరూ కూడా వీడియో ఓపిక చూస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వీడియోని ప్రదర్శిస్తూ ఆయన కొన్ని విషయాలపైన మాట్లాడుతున్నారు. ఆ వీడియోల్ని చూపిస్తూ ఆయన కొన్ని క్వశ్చన్స్ కోట్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక మహిళ మరణించింది, అందుకే ప్రభుత్వం ఇంతలా సీరియస్ అయింది. లేదంటే ఇంత పెద్ద ఎత్తున సీరియస్ కాకుండా ఉండేది. ఒకవేళ పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు, అక్కడ ఇటువంటి ఘటన జరగకపోతే పెద్దగా సీరియస్గా ఉండకపోయే వాళ్ళం. కానీ ఇప్పటికైనా మేము కేవలం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయంలో ఉన్నాం. కానీ ఎవరిపైన మాకు దురుద్దేశం లేదు, ఎవరిపైన కూడా మాకు కుట్ర లేదు. కావాలని ప్రతిపక్షాలు ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నాయి. దయచేసి మీరు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు, వారి ఊబిలో పడదన్నట్టుగా సినీ పెద్దలకు కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డెఫినెట్గా మేము అండగా ఉంటాం, భరోసాగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తూనే ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అపోహలకు వెళ్ళొద్దు, వారి మాటలు నమ్మదు, ఎవరి మాటలు కూడా నమ్మకుండా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు ఆయన. ఎస్, రాఘవేంద్రరావు కానీ, మురళీమోహన్, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. నాగార్జున సన్మానం చేయడంతో ఒకసారిగా ఆసక్తి రేపుతోంది. అంటే కొన్ని వివాదాలకు కూడా ఈ దెబ్బతో ఈ భేటీతో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా అంటే ఎస్ అవుననే సమాధానం తెలుస్తోంది. ఇంకా కూడా భేటీ కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాలు ఈ భేటీ ముగిసే అవకాశం ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులంతా కూడా బయటకు రాబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సిడబ్ల్యూసీ మీటింగ్ ఒకటి షెడ్యూల్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కర్ణాటక బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సేపట్లోనే ఈ భేటీని ముగించే అవకాశం కనబడుతోంది. మనం చూడొచ్చు, కొన్ని కండిషన్స్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ భేటీలో. ఆ కండిషన్ సంబంధించి ఏంటంటే డ్రగ్స్ నిర్మూలన కోసం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. కులగణన దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు నిర్ణయం కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తోంది. కాబట్టి కులగణనని ప్రమోట్ చేయడంలో సినీ ప్రముఖులు పాల్గొనాలి అని చెప్పి ఒక అంశంగా ఉంది. డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ ప్రముఖులు సహకరించాలి. హీరోయిన్లు డ్రగ్స్ ప్రమోషన్ సంబంధించి వారు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఇక యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్కి సినిమా ఇండస్ట్రీ సహకరించడంతో పాటుగా సెస్కి సంబంధించి సినిమా టికెట్ల పైన ప్రత్యేక సెస్ ఉంటుంది. ఈ సెస్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి డబ్బుల్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం ఉపయోగించే అవకాశం దిశగా ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సురేష్ బాబు కూడా మాట్లాడడానికి వచ్చారు. సురేష్ బాబు, చెన్నారెడ్డి, అకిన నాగేశ్వరరావు కృషి వల్లే ఈరోజు హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లే
హైదరాబాద్లో చెన్నై నుంచి వచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీ ఎరగలిగిందంటూ సురేష్ బాబు మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత మురళీమోహన్ మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు ఏ రకంగా అయితే ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయో ఆ ఎలక్షన్ రిజల్ట్స్ లాంటిదే సినిమా రిలీజ్ కూడా, కాబట్టి డెఫినెట్గా మీరంతా సహకరించాల్సిందే, మీ మాటలు ఒకసారి పునరాలోచన చేయాలంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే సమాధానం, మీరు ఏదైనా మాట్లాడండి, మీకు కావాల్సినటువంటి విషయాలు ఇంకా మేము ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వంగా మీకు సహకరించాలనే విషయం పైన ఏదైనా మాట్లాడండి, కానీ ఒక్కటి మాత్రం మాట్లాడకండి. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోల పైన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మేము వెనక్కి తగ్గేది లేనట్టుగా వివరిస్తున్నారు ఆయన. అయితే ఒకసారి అల్లు అర్జున్ కూడా మాట్లాడకొచ్చారు. ఒక ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీని భేటీకి ఆహ్వానించడం, మీ యొక్క సమస్యలు తెలుసుకున్నారని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చక్కగా మాట్లాడారు. ఇది శుభదినం అంటూ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ సినిమాకి వరల్డ్ సినిమా క్యాపిటల్గా, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్గా కావాలని చెప్పి నాగార్జున కూడా ఆయన మాట్లాడి తెలుస్తోంది. సో అల్లు అరవింద్ కూడా ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక శుభదినంగా ఆయన సంబోధించినట్టు తెలుస్తోంది. శుభదినంగా మాట్లాడుకొచ్చారు. ఇంత పెద్ద ఎత్తున సినీ పెద్దలందరినీ పిలిచి చాలా ఓపిక్గా మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ సహకారం ఏం కావాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అడిగిన నేపథ్యంలో అందరూ కూడా చాలా వారి డిమాండ్ని వారి సలహా సూచనలు ఇచ్చినారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక శుభదినం అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. అయితే అందరూ సీఎంలు సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. అందరూ సీఎంలు కూడా సినిమా ఇండస్ట్రీని ఒకే రకంగా చూశారు. అందరూ కూడా బాగానే చూస్తున్నారు అంటున్నారు రాఘవేంద్రరావు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి రాఘవేంద్రరావు చెప్తున్నట్టు తెలుస్తోంది. అయితే దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడం చాలా మంచి విషయం అని చెప్పారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ కూడా ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు ఆయన. అయితే హైదరాబాద్లో గతంలో అనేక ఈవెంట్స్ జరిగాయి. ఈసారి కూడా ఫిల్మ్ ఫెస్టివల్ చాలా అట్టహాసంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాఘవేంద్రరావు కోరినట్టు తెలుస్తోంది. సో శుభదినం అని అల్లు అరవింద్ మాట్లాడడం, సీఎంలు అందరూ కూడా బాగానే చూసుకున్నారు, మీరు కూడా బాగానే చూసుకుంటున్నారని చెప్పి రాఘవేంద్రరావు మాట్లాడడం, అవన్నీ కూడా చాలా ఆసక్తి రేస్తున్నాయి. ప్రజల భద్రతే మాకు ముఖ్యం, ప్రజల భద్రత కోసం ఎంతవరకైనా వెళ్తాం, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎన్ని పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమంటూ డీజీపీ జితేందర్ మాట్లాడి తెలుస్తోంది. మాకు ప్రధానంగా శాంతి భద్రతలే ముఖ్యం, ప్రజల భద్రతే ముఖ్యమని పదే చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఇకపైన చాలా కఠినంగానే ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ మీద కూడా వ్యవహరించే అవకాశం ఉంది. డెఫినెట్గా అభిమానులను మీరే కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని షరతులు కూడా ఉంటాయి, షరతులను కూడా పాటించాల్సిందని చెప్పుకొచ్చారని. హైదరాబాద్ ఐటీ ఫార్మా రాజధానిగా ఉంది. ఇప్పుడు ఇకపైన వరల్డ్ సినిమా క్యాపిటల్ కూడా కావాలని చెప్పి నాగార్జున కోరినట్టుగా తెలుస్తోంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు నాగార్జున ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ ఫార్మా హబ్గా ఉంది, ఇకపైన వరల్డ్ సినిమా క్యాపిటల్గా కూడా హైదరాబాద్ నిలవాలన్నట్టుగా నాగార్జున ఆకాంక్షించినట్టు తెలుస్తోంది. దానికి మీ సంపూర్ణ సహకారం కావాలని నాగార్జున కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా డీజీపీ జితేందర్ కూడా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం, శాంతి భద్రతలకి లోబడి పనిచేయాల్సి ఉంటుంది, మీరు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఏ ప్రమోషన్లో కూడా కండిషన్స్ లోబడి చేసుకోవాలి, మీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత పూర్తిగా మీపైన ఉంటుంది. బౌన్సర్ల విషయం కూడా చాలా కఠినంగా వివరిస్తాం, బౌన్సర్ల విషయం కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క దుశ్చర్యలకి వాళ్ళ యొక్క అత్యుత్సాహానికి ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదు, డెఫినెట్గా చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు భేటీలో సుమారుగా 13 మంది డైరెక్టర్లు, 21 మంది ప్రొడ్యూసర్లు, 11 మంది సినిమా హీరోలు పాల్గొన్నారు. సో ఇక్కడ మెన్షన్ చేయకపోయిన వాళ్ళు కూడా చాలా మంది పాల్గొని చూడవచ్చు. 50కి పైగా సినీ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అక్కడ పాల్గొన్నారు. ప్రొడ్యూసర్లు, తర్వాత డైరెక్టర్లు, సినీ హీరోలు పాల్గొన్నారు. మొదట్లో వచ్చినటువంటి విజువల్స్ ఇవి కూడా సన్మానాలు చేస్తున్న కనబడుతోంది. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గతంలో అనేక మందిని విధి నిర్వహించారు. అట్ ది సేమ్ టైం చాలా ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని పదవి కేటాయించింది పలువురికి. కానీ వాళ్ళెవరు కూడా సినిమా రంగానికి సంబంధించిన వారు కాదు. దిల్ రాజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా మీరు నియమించడం అనేది చాలా మంచి విషయం అంటూ రేవంత్ రెడ్డిని చాలా మంది కూడా కొనియాడినట్టు తెలుస్తోంది. డెఫినెట్గా ఇది మంచి శుభసూచకం. సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు నియామకం పైన రాఘవేంద్రరావు హర్షం వ్యక్తం చేశారు, సురేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు, నాగార్జున, వెంకటేష్లు కూడా హర్షం వ్యక్తం చేశారు. సో దిల్ రాజు వారందరినీ పరిచయం చేస్తూ ఒక్కొక్కరు పలువురు ఎవరైతే సలహా సూచన ఇవ్వాలనుకుంటున్నారో అందరి నుంచి కూడా చాలా ఓపికగా రేవంత్ రెడ్డి సమాధానాలు విన్నారు, ఓపికగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను కూడా వారంతా విన్నారు.
ఎస్ రవిచంద్ర ఫోన్ సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తాజా సమాచారం ఇప్పటికప్పుడు ఆర్టీవీ చాలా వేగంగా అందరికంటే ముందుగానే అందించే ప్రయత్నం చేస్తోంది. ఏం జరుగుతోంది, ఎటువంటి భేటీ కొనసాగుతోంది అనే విషయం పైన. ఎస్ రవిచంద్ర, ఏం జరుగుతోంది ఈ రోజు భేటీలో ఎటువంటి అంశాలపైన ఇంకా చర్చకు వస్తున్నాయి? భేటీ ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ చెప్పినటువంటి మాటలపైన సినిమా ఇండస్ట్రీ పెద్దల రెస్పాన్స్ ఏంటి? రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ ప్రముఖులకైతే క్రమశిక్షణగా ఉండాలి, ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలిగినా కూడా ఉపేక్షించేది లేదు. అలాగే ప్రభుత్వ పథకాలకు సినిమా పరిశ్రమ ఖచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాలు అయితే నిర్వహించాలి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మీరు తీసుకుంటున్నారు, మీది వ్యాపారమే. వ్యాపారానికి ప్రభుత్వం నుంచి మీరు సహాయ సహకారాలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి కూడా మీరు బద్దులై ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలని అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఉండాలి అనే విధంగా ఆయన కొన్ని గైడ్ లైన్స్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాము, ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంటాము, ప్రభుత్వ సూచనల మేరకే నడుచుకుంటాము అని హాజరైన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమతోటి మంచి సత్సంబంధాలే నెలకొల్పారు. అలాగే పరిశ్రమ పురోభివృద్ధికి అందరూ కూడా చక్కటి బాట వేశారు. అదే విధంగా రేవంత్ సర్కార్ కూడా సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి పాటుపడాలని, అలాగే పరిశ్రమలో కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. సినిమా హబ్ గా ఇప్పుడు హైదరాబాద్ ని తయారు చేయాలి, ఆ దిశగా ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి నెలకొల్పాలి అనేది కూడా ఒక సూచనగా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి దానికి సంబంధించిన కార్యకలాపాలు జరిగేలాగా చూడాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమని దాంట్లో సమ్మిళితం చేసి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది ఒక ఆలోచన, ఒక సూచన అయితే పరిశ్రమ వైపు నుంచి చేశారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సినిమా పరిశ్రమ నుంచి సపోర్ట్ కావాలి. అవి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సినిమా అనేది ఒక పెద్ద మాధ్యమం కాబట్టి ఆ మాధ్యమానికి మంచి రీచ్ ఉంటది కాబట్టి ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నటీనటులు పాటుపడాలి, సహాయం చేయాలి ప్రభుత్వానికి అనే ఒక కండిషన్ అయితే పెట్టినట్టు జరుగుతుంది. టికెట్ రేట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత కఠినంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా రేవంత్ సర్కార్ సినిమా పరిశ్రమ ప్రముఖులకి చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే మేము సభలో చెప్పాము, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, సామాన్య ప్రజలకు టికెట్ల రేట్లు అనేది ఒక భారంగా మారుతోంది, దాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. దానికి పరిశ్రమ కూడా సహకరించాలి. మీకు సినిమా రెవెన్యూ సంపాదించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ సినిమా అయిపోయింది, అన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది, అనేక మాధ్యమాలు ఉన్నాయి, అనేక మీడియాల్లో సినిమాని ప్రదర్శించుకుంటున్నారు. మీకు అనేక రూపాల్లో సినిమా రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ టికెట్ రేట్లని ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటూ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మరొక బ్రేకింగ్ అంతోంది. టికెట్ల రేటు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో పెంపు ఉండదు. టికెట్ల రేట్ల విషయంలో కూడా ఇష్టానుసారంగా పెంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించదు. టికెట్ రేట్లు అన్ని సినిమాలకు ఒకే రకంగా ఉంటాయి. ఒక సినిమా పెద్దది చిన్నదనే వ్యత్యాసాలు ఏవి ఉండవు. పెద్ద స్టార్ చిన్న స్టార్ అనే తేడాలు ఏమి ఉండవు. అందరికీ సరైనటువంటి సమాన హక్కులే ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ల రేట్లు పెంచే అవకాశమే లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రీమియర్ బెనిఫిట్ షోల రద్దే కాదు, టికెట్ల రేటు విషయంలో కూడా చాలా గంటాపరంగా ముందుకు వెళ్తున్నారు. టికెట్ రేటు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెంచామన్నట్టుగా చాలా గట్టిగానే చెప్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచకపోవడంతో ఒక్కసారిగా వారి రియాక్షన్ ఎట్లుంటే చూడాల్సిన అవసరం అవుతుంది. ఎస్ రవిచంద్ర, టికెట్ల రేట్లు పెంచము అని కరాఖండిగా చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి సినీ పెద్దలు ఏం చెప్పారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? సినీ పెద్దలు అయితే ఆ విషయంలో కొంత సైలెంట్ గానే ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, టికెట్ రేట్లు పెంచేదే లేదు, మీకు అనేక విధాలుగా రెవెన్యూ సోర్సులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చూసుకోండి అని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. ఆ నిర్ణయం ఒక్కటి మాత్రం సినిమా పరిశ్రమకు
మింగుడు పడని అంశం అయిపోయింది. ప్రస్తుతానికైతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ సూచనల్ని యాక్సెప్ట్ చేశారు. ప్రభుత్వ సూచనలకి సానుకూలంగానే స్పందించారు. అలాగే సినిమా పరిశ్రమ నుంచి కూడా వచ్చిన సూచనల్ని ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా సానుకూలంగానే స్వీకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే సినిమా అవార్డుల విషయంలో కూడా, గద్దర్ అవార్డ్స్ విషయంలో కూడా ప్రభుత్వ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కార్యాచరణ రెడీ చేయాలి. త్వరలోనే ఆ అవార్డుల ఫంక్షన్ కూడా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తోంది. దానికి కూడా చిత్ర పరిశ్రమ వైపు నుంచి కూడా సానుకూలంగానే స్పందించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టికెట్ రేట్ల పెంపు విషయం ఒక్కటి మాత్రం కొంత సినిమా పరిశ్రమకు మింగుడు పడని అంశం అయిపోయింది. దాని గురించే ముఖ్యంగా చర్చించాలనుకున్నారు. ఆ విషయంలోనే కొంత ప్రభుత్వాన్ని తగ్గేలా చేసి టికెట్ రేట్ల విషయంలోనే సానుకూలంగా అవకాశం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన పరిశ్రమకు మాత్రం ఆ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం చాలా సీరియస్ గా తీసుకోవటం, టికెట్ రేట్ల పంపు విషయంలో వెనకడుగు లేదు అని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి రవిచంద్ర హోల్డ్లో ఉండండి. గతంలో అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటలనే ఇక్కడ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. నేను నిర్ణయం తీసుకున్నాను, డెఫినెట్ గా అమలు చేస్తాను. ఒక్కసారి గతంలో కూడా ఆయన అనేక ఇంటర్వ్యూల్లో, అనేక సభల సమావేశాలు కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి నేను డిసైడ్ అయ్యానంటే ఎవరు చెప్పినా ఇక తగ్గేదేలే, నేను డిసిజన్ తీసుకున్నానంటే ఫైనల్, ఏం జరిగినా చూసుకుంటానే కానీ వెనక్కి అడుగు వేయనంటూ చెప్పుకొచ్చారు ఆయన. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలనే ఇప్పుడు కూడా ఆయన మరోసారి ఈ సినిమా పెద్దలకు కూడా చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.